వైబీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్లోని జ్యువెలరీ షాపులో చోరీకి యత్నం. షట్టర్ తాళాలు పగలగొట్టినట్టు యజమానికి ఫోన్లో అలర్ట్ రావడంతో పోలీసులకు సమాచారం. ఒంటి మామిడి కూరగాయల మార్కెట్ తరలింపులో ఉద్రిక్తత. రైతులకు ఇచ్చిన ప్లాట్ల హామీలు నెరవేర్చిన తర్వాతే భూమి పొజిషన్ను మార్చాలంటూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం. మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమని అన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థుల నుంచి అదనపు మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వారం రోజుల్లోనే కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం అధికారులకు గడువు విధించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ ప్రస్తుతం ప్రభుత్వం వాటిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. విద్యార్థులు మంచి శిక్షణ పొందితే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందిస్తారని పేర్కొన్నారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు బట్టి ఉదయ్, దీపక్ కుమార్, నాయకులు లింగారెడ్డి, సురేందర్ గౌడ్, కిష్టాగౌడ్, మాయా మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, సంతోష్, సాయి కుమార్, నవీన్, బాలరాజు, కిరణ్, స్వామి నాయక్ తదితరులు ఉన్నారు. మరి ఈరోజు మెదక్లో ఉన్న నర్సింగ్ కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది. మరి గత వారం రోజులుగా వాళ్లకు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. స్టూడెంట్స్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. నర్సింగ్ కాలేజ్ మంజూరై మరి 2 సంవత్సరాలు 1.5 ఇయర్ అయినప్పటికీ కూడా ఇక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ 120 మంది స్టూడెంట్స్ ఉంటే కేవలం ఒక సింగిల్ బాత్రూమ్తోనే ఈ కాలేజీ నడిపించే పరిస్థితులు కనబడుతున్నాయంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఆ స్టూడెంట్స్ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి వాళ్ళకు ఆ భోజనం పెట్టడం వల్ల చాలామంది పిల్లలు అనారోగ్యంతో బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. అదనంగా మెస్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా కాస్మెటిక్స్ ఛార్జెస్ కూడా వేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే బెదిరించడం, వాళ్ళను అనేక రకాల ఇష్టమైన తిట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు బయటకు చెప్పుకోలేని పరిస్థితి కనబడింది. మరి 1 వీక్ నుండి కొద్దిగా సమాచారం వచ్చిన తర్వాత మేము కూడా కాలేజీకి రావడం జరిగింది. ఈరోజు డిఎండి గారు విజిట్ చేస్తున్నారని తెలిసి వారికి ఒక తెలంగాణ ద్వారా మీడియా ద్వారా నమస్తే తెలంగాణ ద్వారా విషయం బయటకు రావడం వల్ల నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే తెలంగాణ మీడియా ద్వారా మాకు పత్రిక ద్వారా మాకు ఈ సమాచారం అందిన వెంటనే మరి ఇక్కడ డిఎంఈ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 1 వీక్ లోపల ఇక్కడున్న వసతులు చెక్కదిద్ది మరి ఇక్కడున్న అనేక సౌకర్యాలు కల్పించి ఈ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే గతంలో ఇబ్బంది కలిగించిండ్రో
వాళ్ళ మీద కూడా తగు చర్యలు చేపట్టాలని, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించిన అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిఎంఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1 వీక్ లోపల ఇక్కడున్న సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి, వసతులన్నీ చక్కదిద్దాలి, అక్కడ ఎక్కడైతే ఆహారం ఉందో ఆహారాన్ని కూడా శుచి అయిన ఆహారం అందించాలి, బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా కట్టించాలి, ఈ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ను కూడా మరి మంచి బాగుపరచాలని చెప్పి ఉద్దేశం కొద్దీ మరి ఈరోజు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత 1 వీక్ లోపల చక్కదిద్దనట్టయితే, యాక్షన్ కనుక అధికారుల మీద తీసుకున్నట్టయితే డెఫినెట్గా మరి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతుందని కూడా ఈ సందర్భంగా డిఎంఈ గారికి కూడా చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ పక్షాన నిలుస్తాం. డెఫినెట్గా ఆ అమ్మాయిల యొక్క బాధలు అర్థం చేసుకున్నాం. ఆ అమ్మాయిల భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఫ్యూచర్ వాళ్ళందరూ కూడా మంచి మరి నర్సింగ్లో వాళ్ళు ట్రైనింగ్ అయితే రేపు రాబోయే కాలంలో మరి మంచి ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలిగే స్థాయికి వారు ఎదగగలుగుతారు. అలాంటి స్టూడెంట్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ సిస్టాన్ని బాగుపరచాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ హయాంలో అనేక గురుకుల పాఠశాలలు కట్టి ఇలాంటి కాలేజీలు ఇస్తే, ఈ హయాంలో మాత్రం పురుగుల అన్నం పెట్టడం, పురుగులు కలిపిన అన్నం రావడం, చాలామంది గురుకుల పాఠశాలలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నర్సింగ్ కాలేజీలో, మెదక్ సంబంధించిన నర్సింగ్ కాలేజీలో వసతులన్నీ 1 వీక్ లోపల కల్పించాలని, లేనిచో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం స్టూడెంట్స్ పక్షాన్ని నిలిపి చేపడతానని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక రామాలయంలో శ్రీ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం శనివారం సాయంత్రం నిర్వహించారు. గజ్వేల్ రామాలయంలో శ్రీరామనవమి గడిచిన తర్వాత 15 రోజులకు రామాలయంలో ఒకే వేదికపై శ్రీ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అదే క్రమంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక రామాలయంలో శ్రీ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం శనివారం సాయంత్రం నిర్వహించారు. గజ్వేల్ రామాలయానికి సంబంధించిన చరిత్ర గత 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజు జరిగిన తర్వాత అక్కడి నుండి వెళ్లిన బ్రాహ్మణులు అక్కడ కళ్యాణమైన తర్వాత ముత్యాల తలంబ్రాలు తీసుకొని వచ్చేసరికి 15 రోజులు పట్టేది. ఈ క్రమంలో గజ్వేల్ రామాలయంలో శ్రీరామనవమి గడిచిన తర్వాత 15 రోజులకు రామాలయంలో ఒకే వేదికపై శ్రీ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అదే క్రమంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణం నిర్వహించారు. ఈ క్రమంలో గజ్వేల్ పట్టణంలోని నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ, ఆలయ ధర్మకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్లోని భవానీ జ్యువెలరీ బంగారం షాప్ లో చోరీకి 2 దొంగలు విఫలయత్నం చేశారు. యజమానికి షట్టర్ పగలు కొట్టడంతో మొబైల్ కి అలర్ట్ పోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్లోని భవానీ జ్యువెలరీ బంగారం షాపులో చోరీకి 2 దొంగలు విఫలయత్నం చేశారు. యజమానికి షట్టర్ పగలగొట్టడంతో మొబైల్ కి అలర్ట్ పోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. షాప్ దగ్గరికి చేరుకునేసరికి లోపలి నుండి బయటకు వస్తున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో యజమానిపై దొంగ దాడి చేయడంతో యజమానికి గాయాలయ్యాయి. ఒక దొంగ పట్టుబడగా మరొక దొంగ పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టామని గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మగౌడ్ అన్నారు. గ్రామానికి సంబంధించి మహిళా సమైక్య భవనానికి 10 లక్షలు, సీసీ రోడ్డుకు 6 లక్షలు, స్కూల్ డ్రైనేజీకి సంబంధించి 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టామని గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మగౌడ్ అన్నారు. గ్రామానికి సంబంధించి మహిళా సమైక్య భవనానికి 10 లక్షలు, సీసీ రోడ్డుకు 6 లక్షలు, స్కూల్ డ్రైనేజీకి సంబంధించి 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామానికి నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, దేశెట్టి లింగం, మద్దికుంట శ్రీనివాస్, అంజాగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం నస్కా గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి సహకారంతో నస్కా గ్రామానికి మహిళా భవనానికి 10 లక్షలు, సీసీ రోడ్డుకు 6 లక్షలు, అదేవిధంగా స్కూల్లో మరి టాయిలెట్ల కోసము 8 లక్షలు, అదేవిధంగా మా స్కూల్లో మరి 3 లక్షల రూపాయలు మరి డ్రైనేజ్ కోసము మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు, హనుమంతన్న గారు మా యొక్క మండలాన్ని ప్రత్యేక దృష్టిలో చూసుకొని మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మండలము అభివృద్ధి లక్ష్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి మేము మా గ్రామ తరపున ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలుస్తున్నారు. వంటిమామిడి కూరగాయల మార్కెట్ తరలింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ల హామీని నెరవేర్చిన తర్వాతే భూమి పొజిషన్ కు రావాలంటూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. వంటిమామిడి కూరగాయల మార్కెట్ తరలింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ల హామీని నెరవేర్చిన తర్వాతే భూమి పొజిషన్ కు రావాలంటూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్లో ఉదయం మార్కెట్ నిర్వహణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 60 ఎకరాల భూమిని 8 లక్షల చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లించింది. అదేవిధంగా డబ్బుతో పాటుగా 250 గజాల ప్లాట్లను ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారని భూబాధితులు తెలుపుతున్నారు. అయితే రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండానే భూమి పొజిషన్ కు రావడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులకు అండగా బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ నిలిచారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం అధికారులు వారిని రోడ్డుపాలు చేయడం బాధాకరమని పోలీసులు అడ్డగించి లక్ష్మణ్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం అప్పటి కలెక్టర్ ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగితే నిర్బంధాలకు దిగడం బాధాకరమన్నారు. రైతుల పక్షాన ఎంతటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, తక్షణమే రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని పేర్కొన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రజలకు మంచి చేయడం ఏమో కానీ ఇలా హామీలను తుంగలో తొక్కడం ఏంటని లక్ష్మణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండలం మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అనూహ్యంగా పోలీసులు వచ్చి రైతులకు జీవనాధారంగా ఉన్న భూములు ఏవైతున్నాయో అనుకోకుండా వందలాది మంది పోలీసులు వచ్చి ఈరోజు దాన్ని కబ్జాలోకి తీసుకొని క్లీన్ చేయడం జరుగుతూ ఉంటే అక్కడికి రైతులతో పాటు మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇదేందని అడిగితే వాళ్ళు ఏం చెప్పకుండా ఆ భూమిని ఏదైతే ఉందో రైతులకు ఇంతకుముందు గతంలో 3 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో
వాళ్లకు అవసరానికి నిమిత్తం అప్పట్లో ఉన్న వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉండే వాళ్ళకు మాయమాటలు చెప్పేసి రైతులకు జీవనాధారంగా ఉండే రైతుల భూములు ఏవైతున్నాయో ఆ భూములు లాక్కొని 8 లక్షలు 9 లక్షలు ఇచ్చి ఆ రోజు మాయమాటలు చెప్పి తీసుకున్నారు. రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రైతులకు ఇవ్వాల్సిన ఒక్కొక్కరికి 250 గజాల భూమి ఏదైతుందో అది ఇవ్వకుండా అనుకోకుండా వచ్చి మీరు భూములు లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఒక్కొక్క ఇంట్లో ఈరోజు ఒక పెళ్ళైన తర్వాత కొడుకుంటాడు, ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒక్కొక్క ఇల్లు సరిపోక వాళ్ళు భూములు పొడగొట్టుకొని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు ఒక 250 గజాల భూమి మీరు ఫస్ట్ ఇచ్చి మీరు భూమి తీసుకోవాలి, కానీ మీరు అనుకోకుండా వచ్చి మీ ఇష్ట రాజ్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన్నేమో భూములు లాక్కుంటాడు. మాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒంటిమాడు మార్కెట్ యార్డ్ సంబంధించి భూసేకరణ చేసినప్పుడు 2022లో గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ గారు వచ్చి మా రైతుల భూములు తీసుకుంటారు. ఆ రోజు పక్క విలేజ్లు అన్ని విలేజ్లలో 12.5 లక్షలు ఒక్కొక్క రైతు నాగిరెడ్డిపల్లె కానీ ములుగు కానీ అన్ని విలేజ్లలో 12.5 లక్షలు ఇచ్చి మా దగ్గరికి వచ్చేవారికి 8.5 లక్షలు ఇచ్చారు. అదే ముఖ్యమంత్రి గారే వచ్చారు, ఇవాళ మాకు ఒక మంచి పని డెవలపింగ్ అవుతుందని చెప్పి మాట్లాడి మేము 8,50,000 ఇచ్చినాం. ఎకరానికి 8,50,000 ఇచ్చినాం. 64 ఎకరాల 7 గుంటల భూసేకరణ చేసి మాకు ఆ రోజు ఉన్న వెంకటరామరెడ్డి గారు ముచ్చట చెప్పిండు. ఏమనంటే మీకు ఒక్కొక్కరికి 250 గజాల ఫ్లాట్లు ఇస్తా అని చెప్పిండు. సడన్గా ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి మళ్ళీ భూమి సాపిస్తాం. మేము ఏం అడుగుతున్నాం సార్, మేము ఆ రోజు భూమి ఇచ్చినాం, మేము భూసేకరణ చేసారు మా దగ్గర, మేము భూమి ఇచ్చినాం, మాకు 8.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు, మేము భూమి ఇచ్చినాం. మాకు చెప్పింది ఏంటంటే 250 గజాల ఫ్లాట్ ఇచ్చినాక మీరు భూమి సాపు చేసుకోరని చెప్తున్నాం. ఇవాళ ఒకటేసారి 200-300 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని మార్కెట్ యార్డ్ అని చెప్పి ఉన్న మొత్తం భూమి అంతా సాపు చేస్తారు. అది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మేము మార్కెట్ వ్యవస్థకు కానీ మార్కెట్ చైర్మన్కి కానీ అక్కడ ఉన్న అందరితో చెప్పినాం. రైతులకి ఇట్లా ఈరోజు అంతా రోడ్ మీదకి వస్తే మమ్మల్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొని మరుపు పోలీస్ స్టేషన్లో ఇలా కూర్చొని పెట్టారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇది రాజకీయ విలువలు కాదు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు మాకు ఫ్లాట్లకు రైతులకు మాకు ఫ్లాట్లు ఇచ్చి మీరు ఏ పననే చేసుకోండి. ఒక్కొక్క రైతు ఇవాళ 64 ఎకరాలలో 70 మంది రైతులు ఇవాళ మొత్తం ఉపాధి పోతుంది. అలా బళ్ళు ఉన్నాయి, ఆడ బాయిల బళ్ళు ఉన్నాయి, గొళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న మోటార్లు ఉన్నాయి. మేము ఏడేసుకోవాలి ఇప్పుడు ఆ భూమి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దొరవై దొంగొచ్చిండు. ఆ ఈ దొంగ ఇద్దరు కలిసి రైతుల భూములను మాయం చేసేటువంటి పరిస్థితి మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వెంకటరామరెడ్డి ఏదైతే వంటిమావిడి దగ్గర ఉన్నటువంటి రైతుల భూములు అక్రమంగా వాళ్ళను బెదిరించి వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం జరిగింది. ఇలా భూములు లాక్కొని రైతులకు ప్రతి ఒక్కరు కూడా 250 గజాల ఖాళీ స్థలం మేము ఖచ్చితంగా అందరికీ అందజేస్తామని చెప్పేసి వాళ్ళ హామీ ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్ళలో ఎవరు కూడా స్పందించలేదు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే రైతులకు రావాల్సినటువంటి ఏదైతే 250 గజాల ఇండ్ల స్థలం ఏదైతుందో అది ఏది కూడా వాళ్ళకు మంజూరు చేయకుండానే దాని ప్రస్తావన లేకుండా ఇలా అక్రమంగా పోలీసులను పెట్టి ఇలా ఉన్న ఏదైతే రైతుల దగ్గర నుంచి గుంజుకున్నటువంటి స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసేటువంటి ప్రయత్నం ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది రైతులు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ములుగు మండల పార్టీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళి దీన్ని ఖండించినందుకు ఇలా రైతుల మీద మా మండల పార్టీ అధ్యక్షుని మీద ఇలా పోలీసులు వారి మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించేటువంటి పరిస్థితి నెలకొందంటే ఇలా నేను సూచన చేస్తూ ఉన్నా. ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీసులు పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యుల సన్మాన సభ కార్యక్రమం శ్రేణుల మధ్య కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయనను వ్యాఖ్యానించారు. సభలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలు మరియు రైతు సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన కీలక ప్రకటన చేశారు. పటాన్చెరు నుంచి శంకర్పల్లి వరకు ఉన్న రహదారిని విస్తరిస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రహదారి విస్తరణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాక ప్రాంతం అభివృద్ధికి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రైతు సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని, మహిళా సాధికారతను గౌరవించేది, ఆదరించేది, ఈ రంగాలలో ఆ వర్గాలు అభివృద్ధి చెందితే సమున్నంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలే సంపూర్ణంగా విశ్వసించే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారి నాయకత్వంలో అన్ని రంగాలలో పటాన్చెరుకు గొప్ప చరిత్ర ఉంది. మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే పటాన్చెరు ప్రాంతం. ఈ పటాన్చెరు ప్రాంతానికి ఆనాడు ఇందిరమ్మ గుర్తించింది. ఈ ప్రాంతానికి ఆనాడు బిహెచ్ఎల్, బీడీఎల్ పరిశ్రమలు, ఆ తర్వాత పటాన్చెరు సంగారెడ్డి ప్రాంతానికి ఆనాడు మన ప్రియతమ నాయకుడు వహించింది ఎవరు అంటే ఇందిరమ్మ. ఆ ప్రత్యేక అభిమానము మనందరికీ ఉన్నది. కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తలు బలోపేతం చేయాలి, అది మా బాధ్యత. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎంబడి ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తాము, ఆదరిస్తాము. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్లతోటి మీ అందరి అభిమాన నాయకుడు కాటా శ్రీనివాస్ ఓడిపోయాడు. అది ఓటమి కాదు. రాబోయే కాలంలో ఇదే మీ బలము, ఇదే మీ ఆశీస్సులతోటి ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే మీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి సౌజన్యంగా తెలియజేస్తూ, అందరూ ఐక్యంగా కలిసిమెలిసి కృషి చేయండి, పని చేయండి, ప్రజలతో మమేకం కండి, సేవ చేయండి. పార్టీల నమ్మిన సిద్ధాంతాలు, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో అందరు నాయకులు, నిజంగానే ఏ నియోజకవర్గంలో ఇట్లా లేకుండే, అందరు నాయకులు కలిసి ఏకైక వ్యక్తి పేరు చెప్పిన వ్యక్తి శివానందం గారు. అంటే వారు అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీ కోసం కృషి చేయాలి, పార్టీ బలపరచాలని చెప్పి వారి కృషి ఏదైతే ఉందో ఈరోజు వారు మార్కెట్ కమిటీ పదవి స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్కి వారికి, వారి డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు.
నేను మంత్రివర్యులు అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్గా సిద్దిపేటలో కూడా ఇట్లనే ప్రాబ్లం ఉండే, దుబ్బాకలో కూడా ఇదే ప్రాబ్లం ఉండే. కానీ అన్ని చోట్ల కూడా అక్కడ నాయకులతో మాట్లాడి, లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అక్కడ కూడా ఇక్కడ విభేదాలు లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్స్ అక్కడ కూడా మనము నియమించడం జరిగింది. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడే మన ప్రీతం గారు చెప్పినారు, మా సోదరుడు, మా యంగ్ అండ్ డైనమిక్ దళిత నాయకుడు, వారు చెప్పినట్టు అందరు కార్యకర్తలను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అందరినీ కూడా. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరచాలి, అప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను వేయడం జరిగింది. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. సో అదే తరుణంలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వేయడము, ఇంకా ఇతర పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పినాను, మార్పులు తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఎందుకంటే పటంచెరు నియోజకవర్గంలో ఇంతకుముందు ఇప్పుడే మధు గారు చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్స్ అదొక స్కాము, అన్ని స్కామ్లే మన పటంచెరులో జరిగినాయి. దీన్ని వ్యతిరేకంగా మనం అందరం పనిచేసే అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీని బలపరిచేది అవసరం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ త్వరలోనే మా ఈ నెల 16, 17, 18 తారీఖు నాడు పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతుంది, ఉమెన్ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు మనం సంతోషంగా పండగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఇంకెన్నో చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మన పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో ఉండి ప్రజల పాలన చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వ్యవసాయ అభివృద్ధి కోసం మరి శివానంద్ గారి మంచి వ్యక్తిగా, మీరందరూ మనమందరం ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మనమందరం సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మనం మమేకమై ఉంటూ మరి మన ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మనం పాల్గొంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు, మరొకసారి మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మిగతా మా యొక్క ఇన్ఛార్జి కాటా సిద్ధాన్నకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతో ఎంతో నమ్మకం నాపై ఉంచి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు వారి పేరు ఎక్కడ కూడా అది కాకుండా నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఈ యొక్క మార్కెట్ కమిటీకే కాకుండా పార్టీకి కూడా మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తానని చెప్పి అందరి ముందర మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు నా కృతజ్ఞతలు ముగిస్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు, కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్లోని జ్యువెలరీ షాపులో చోరీకి యత్నం. షట్టర్ తాళాలు పగలగొట్టినట్టు యజమానికి ఫోన్లో అలర్ట్ రావడంతో పోలీసులకు సమాచారం. ఒంటి మామిడి కూరగాయల మార్కెట్ తరలింపులో ఉద్రిక్తత. రైతులకు ఇచ్చిన ప్లాట్ల హామీలు నెరవేర్చిన తర్వాతే భూమి పొజిషన్ను మార్చాలంటూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.